నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి రెసిపీ కలాకండ్. కలాకండ్లో వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చాలా ఈజీలీ అవైలబుల్ అండ్ చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు రెసిపీ స్టార్ట్ చేద్దాం. సో ఒక కేక్ మోల్డ్ కానీ లేదంటే ఒక ప్లేట్ తీసుకొని, మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే ఆ ప్లేట్ తీసుకొని దాంట్లో బటర్ పేపర్ పెట్టి కొంచెం బటర్ అప్లై చేయాలి. అలాగే 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను. పన్నీర్తో చేసుకుంటే కలాకండ్ చాలా బాగుంటుంది. సో అది చేతితోనే మనం క్రష్ చేసుకోవచ్చు. ఒకవేళ కొంచెం గట్టిగా ఉంది అని అంటే గ్రేటింగ్ కూడా చేసేసుకోవచ్చు అనమాట. గ్రేటెడ్ పన్నీర్ కూడా చాలా బాగుంటుంది. సో నేను చేతితోనే క్రష్ చేసేస్తున్నాను. అంతా క్రష్ చేసేసుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో మనం క్రష్ చేసుకున్న పన్నీర్ వేసేసుకోవాలి. సో నేను పన్నీర్ ఒక 200 గ్రామ్స్ తీసుకున్నాను. సో ఆ తర్వాత దీంట్లో కలపవలసింది ఏంటంటే మిల్క్ పౌడర్ మనకి అమూల్ మిల్క్ పౌడర్ ఉంటుంది. అలాగే చాలా వెరైటీస్ ఉంటాయన్నమాట. సో అది నేను 4 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను. సో మిల్క్ పౌడర్లో మరీ ఎక్కువగా అంటే స్వీట్ అయితే ఉండదు, కానీ టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట మిల్క్ పౌడర్ వేసుకుంటే. సో ఆ తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకుని మిల్క్ మేడ్, సో అన్నీ కూడా ఏంటంటే డైరీ ప్రోడక్ట్సే వేసుకుంటున్నాను అనమాట దీంట్లో. సో మంచి టేస్టీగా ఉంటుందన్నమాట, అందుకని ఇలా చేస్తున్నాను. సో దీంట్లో వేసుకోవాల్సింది నెక్స్ట్ 400 గ్రామ్స్ నేను మిల్క్ మేడ్ వేసుకున్నాను. సో 200 గ్రామ్స్ పన్నీర్కి 400 గ్రామ్స్ మిల్క్ మేడ్ వేసుకున్నాను. అలాగే మిల్క్ పౌడర్ ఏంటంటే ఒక 4 టేబుల్ స్పూన్స్. సో కంప్లీట్గా మిక్స్ చేసుకున్న తర్వాత కుక్ టాప్ ఏంటంటే మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలన్నమాట. ఒకవేళ గ్యాస్లో అయితే కంప్లీట్గా మీడియం లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. సో స్లోగా కూడా అది దగ్గర పడుతుందన్నమాట. సో అన్ని ఇంగ్రీడియంట్స్ మిక్స్ అయిపోయిన తర్వాత ఘీ అంటే నెయ్యి ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. సో నెయ్యి వేసిన తర్వాత బాగా మిక్స్ చేసేసుకుని కంప్లీట్గా లో మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకుంటూ అట్లీస్ట్ ఒక 8 to 10 మినిట్స్ అలా మనం కుక్ చేసుకోవాలి. సో స్టార్టింగ్లో ఒక 4 to 5 మినిట్స్ తర్వాత లూజ్ అవుతుంది, అంటే వాటరీగా అవుతుంది అనమాట. ఆ తర్వాత స్లోగా అది ఎక్సెస్ వాటర్ ఏమైనా ఉంటే అది ఇవాపరేట్ అయిపోతూ కొంచెం గట్టిగా అవుతూ ఉంటుంది అనమాట. అప్పుడు మనకి రియల్ కన్సిస్టెన్సీ కలాకండ్ కన్సిస్టెన్సీ వస్తూ ఉంటుంది. సో ఆ టైంలో మనం ఇలాచీ పౌడర్ అంటే కార్డమం పౌడర్ ఒక 1 టీ స్పూన్ వేసుకున్నాను. సో మళ్ళీ మిక్స్ చేసేసుకొని ఇంకొక 2 to 3 మినిట్స్ మనం కుక్ చేసుకోవాలి. బాగా గట్టిగా అయ్యే వరకు మాత్రం కుక్ చేసుకోకూడదు. సో లైట్గా కొంచెం లూజ్ ఉండాలి, బట్ మనం దీని మీద ఒక ప్లేట్లో వేసుకుని చూస్తే ఉండకట్టేటట్టు ఉండాలన్నమాట. సో ఆ టైంలో గ్యాస్ ఆఫ్ చేసేసుకుని గ్రీస్ చేసిన బటర్ పేపర్ ఉంది కదండి, దాని మీద వేసుకొని సెట్ చేసేసుకోవాలి. ఒక షేప్ తీసుకురావాలి. మీకు ఎలాంటి షేప్ కావాలంటే రౌండ్ అంటే రౌండ్, లేదంటే రెక్టాంగిల్, స్క్వేర్ ఎలాగైనా మీరు చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత దాని మీద సన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాను. సో అది మీ చాయిస్తో వేసుకోవచ్చు. బాదాం, పిస్తా, కాజు ఏవైనా సరే వేసుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ కూడా వేసుకుని ఒక్కసారి ప్రెస్ చేసుకోవాలన్నమాట. సో సెట్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. ఇలా ఒక 1/2 అవర్ to 1 అవర్ మనం అలాగే సైడ్లో ఉంచేసేయాలి. పైన మూత పెట్టకుండా మాత్రం జస్ట్ ఒక పేపర్ పైన పెట్టి ఉంచితే ఏంటంటే వాటర్ కండెన్స్ అయ్యి పడకుండా ఉంటుంది వేడికి. సో ఇప్పుడు ఏంటంటే ఒక 1/2 అవర్ తర్వాత కేక్ నైఫ్తో కానీ ఆర్ పిజ్జా కట్టర్తో కానీ మీకు కావలసిన షేప్స్లో మీరు కట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇలాగా ఒక పీస్ తీసుకొని చూస్తే చాలా బాగుందన్నమాట కలాకండ్. సో చాలా ఈజీగా పన్నీర్తో మనం చేసుకునే కలాకండ్ మీరు తప్పకుండా ట్రై చేసి చూస్తారని అనుకుంటున్నాను. సో ఇది కూడా ఒక వెరైటీ అనమాట. సో మనం వేరే డైరెక్ట్ మిల్క్తో కూడా మనం చేసుకోవచ్చు. సో ఈసారి నేను చేసింది పన్నీర్తో. మీరు ఇది తప్పకుండా ట్రై చేసి నా రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్స్లో చెప్పండి ఎలా ఉందో నా రెసిపీ కలాకండ్. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పద్మజాస్ కుకింగ్ రెసిపీస్.